హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ వీడియోలో మనము కమ్మటి పెసరపప్పు చారు నేను ఎలా చేస్తానో నా స్టైల్లో చూపిస్తాను. ఫస్ట్ అయితే పెసరపప్పు బాగా కడుక్కుని కొద్దిగా ఒక వంతు పప్పుకి 2 వంతుల వాటర్ పోసుకొని దానిలో ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, టమాటాలు వేసుకోవాలి. వేసుకుని ఇలా ఉడికించుకోవాలన్నమాట. పప్పు ఉడికిపోయింది కదా ఫ్రెండ్స్, ఇప్పుడు మనం కొద్దిగా పసుపు, ఉప్పు, కొంచెం వాటర్ కూడా వేసుకుందాము. తగినన్ని నీళ్ళు పోసుకుని ఇంకా మనము బాగా మరగనివ్వాలండి. పప్పుచారు అయితే మరిగిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం తాలింపు వేసుకుందాము. తాలింపు కోసం మనము వెల్లుల్లి, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిర్చి తీసుకున్నాము. ఆయిల్ అయితే హీట్ అయిపోయింది ఫ్రెండ్స్, ఇవి వేసేసుకుందాము. తాలింపు ఫ్రై అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనము పప్పుచారు దీనిలో వేసేసుకుందాము కొద్దిగాను. చూసారు కదా ఫ్రెండ్స్, కమ్మటి పప్పుచారు అయితే రెడీ అయిపోయింది. దీనిలో మనం ఎటువంటి పులుపు వేయం ఫ్రెండ్స్. చూసారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఉంటాను మరి, బాయ్ అండి.